Hello friends, welcome to Learn with DP. Insert the missing part of the code system.out.println. Println. Submit is some correct answer. Second one. Comment in Java are written with a special character. Insert the missing part. Comments చేయాలంటే మనము ఆ కమెంట్ని ఎలా మెన్షన్ చేస్తామని అడిగారు. సింగిల్ లైన్ కమెంట్, డబుల్ లైన్ కమెంట్ అంటే మల్టీ లైన్. నెక్స్ట్, create a variable named car name and assign the value Volvo to it. దానికి స్ట్రింగ్ అనేసి మెన్షన్ చేస్తాం. దెన్ కార్ నేమ్ డబుల్ ఇన్వర్టెడ్ కమర్స్తో వోల్వో అనేసి టైప్ చేస్తాం. నెక్స్ట్ సబ్మిట్ ఇస్తాం. ఎస్, ఇట్స్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రియేట్ ఏ వేరియబుల్ నేమ్డ్ మ్యాక్స్ స్పీడ్ అండ్ అసైన్ ది వాల్యూ 120. 120 అని ఇచ్చారు కాబట్టి ఇంట్ మ్యాక్స్ స్పీడ్ ఎంత ఇచ్చారు? 120. ఓకే, సబ్మిట్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, డిస్ప్లే ది సమ్ ఆఫ్ 5 + 10 యూజింగ్ ది వేరియబుల్ ఎక్స్ అండ్ వై. ఆల్రెడీ వై యొక్క వాల్యూ 10 అని ఇచ్చేసారు. ఇప్పుడు ఇంట్లో ఎక్స్ వాల్యూ 5 అని చేసినామంటే ఎక్స్ + 5 చేసినారంటే సరిపోతుంది మనకి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రియేట్ ఏ వేరియబుల్ కాల్డ్ జెడ్, అసైన్ ఎక్స్ + వై టు ఇట్ అండ్ డిస్ప్లే ది రిజల్ట్. ఎక్స్ వై ఇచ్చేసారు. ఇంట్ జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ + వై. ప్రింట్లో జెడ్ని ప్రింట్ చేసినామంటే సరిపోతుంది. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, fill the missing parts to create 3 variables of this same type of comma separated. Next, int x equals to 5 comma plus y equals to 6 comma. 2 commas పెట్టినామంటే సరిపోతుంది. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, డేటా టైప్ ఇంట్, ఫ్లోట్, క్యారెక్టర్, బూలియన్, స్ట్రింగ్కి క్యాపిటల్ ఎస్ వస్తుంది. ఓకే, సబ్మిట్ ఇస్తాం. ఎస్, ఇట్స్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇవన్నీ ఏం డేటా టైప్? ప్రిమిటివ్ డేటా టైప్. ఎందుకు రాంగ్ చూపిస్తుందంటే నేను అక్కడ స్పెల్ మిస్ చేశాను. పిఆర్ఐ వస్తుంది ప్రిమిటివ్. పిఆర్ఐ ఎంఐ. ఒక్క నిమిషం ఉండండి, షో చేసినామంటే అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు నేను షో ఆన్సర్ ఇచ్చాను. ప్రిమిటివ్ పిఆర్ఐ ఎంఐ వస్తుంది. ఓకే, స్పెల్లింగ్ మిస్టేకే అది. రైట్ ఆన్సర్. మై డబుల్ ఈక్వల్స్ టు ఇంట్ మై ఇంట్ బ్రాకెట్లో ఇంట్ అని పెట్టి సబ్మిట్ ఇచ్చినామంటే ఎస్, ఇట్స్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, మల్టిప్లై చేయాలి. అక్కడ ఇంటూ అని సింబల్ పెట్టినామంటే సరిపోతుంది. కరెక్ట్ ఆన్సర్. system.out.print డివైడ్ చేయాలా. డివైడ్ సింబల్ పెట్టినామంటే సరిపోతుంది. system.out.println 10 / 5. నెక్స్ట్, యూజ్ ది కరెక్ట్ ఆపరేటర్ టు ఇంక్రీజ్ ది వాల్యూ ఆఫ్ ది వేరియబుల్ ఎక్స్ బై 1. ఎక్స్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చారు. ఒక వాల్యూ ఇంక్రీజ్ అయ్యేలాగా వేరియబుల్ క్రియేట్ చేయమన్నారు. అంటే ఇంక్రీజింగ్ ఆపరేటర్. ఇప్పుడు వచ్చి మనము ప్రీ ఇంక్రీజింగ్ ఆపరేటర్ ++1 2 ప్లస్ యాడ్ చేసి ఆ ఎక్స్ని పెట్టినామంటే 10 11 అవుతుంది. ఎస్, ఇట్స్ కరెక్ట్. నెక్స్ట్,
use the addition assignment operator to add the value 5 to the variable x. x అనే వేరియబుల్కి వాల్యూ 5 వాల్యూ యాడ్ అయ్యేలాగా పెట్టమన్నారు. ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 5 అని పెట్టినామంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 5 అనేసి క్రియేట్ అవుతుంది. ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 5, ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 5 అనేది క్రియేట్ అవుతుంది అక్కడ. నెక్స్ట్ ఇది స్ట్రింగ్ మీద వచ్చిన క్వశ్చన్. స్ట్రింగ్ క్యాపిటల్ ఎస్లో స్ట్రింగ్, ఇన్వర్టెడ్ కమాస్లో డబుల్ ఇన్వర్టెడ్ కమాస్లో హెల్లో అనేది టైప్ చేస్తాం. ఓకే, ఎస్, ఇట్స్ కరెక్ట్ ఆన్సర్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ విత్ టీపీ. మనం ఇప్పుడు జావా ఎక్లిప్స్లో ఉన్నాం. మనము ఎక్లిప్స్ ఐడిలో ఉన్నాం. ఇప్పుడు ఒక కొత్త క్లాస్ అనేది క్రియేట్ చేస్తాం. దానికి నేను కండిషనల్ అనేసి ఒక నేమ్ అయితే ఇస్తున్నాను, ఫినిష్. ఇప్పుడు చూసారంటే మనకి కొత్త ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయింది. దీంట్లో నేను ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది మనము నార్మల్గా ఇచ్చేదే. దాంట్లో స్ట్రింగ్ బ్రాకెట్ ఓపెన్ చేస్తాం, ఓపెన్ అండ్ క్లోజ్ చేసి ARGS పెట్టి ఫ్లవర్ బ్రాకెట్ అనేది ఓపెన్ చేసుకుంటాం బయట. ఓపెన్ చేసి క్లోజ్ చేసుకునేసాం. నెక్స్ట్ ఇంట్ వాల్యూ అనేది మనం డిక్లేర్ చేయాలా. ఇంట్ వాల్యూ డిక్లేర్ చేస్తున్నాం. ఇంట్ a ఈక్వల్స్ టు a ఈక్వల్స్ టు 30 అనేసి డిక్లేర్ చేశాను, సెమీకాలన్. నెక్స్ట్ ఇఫ్ కండిషన్, ఇఫ్ అని పెట్టి కండిషన్ అనేది చెప్పాలా. బ్రాకెట్లో a గ్రేటర్ దెన్ 25, ఏ వచ్చి 25 కన్నా ఎక్కువ ఉంటే 20 కానీ 25 కానీ మనం ఎంతైనా వాల్యూ ఇవ్వచ్చు. ఎక్కువ అయి ఉంటే ఇప్పుడు మనం కండిషన్ పెట్టినప్పుడు సెమీకాలన్ అనేది పెట్టకూడదు. ఆ సెమీకాలన్ రిమూవ్ చేయాలా. system.out.println ఇప్పుడు ఏం మనకు ప్రింట్ అవ్వాలనేది మనం చెప్పాలి ఇక్కడ. ఒకవేళ ఆ కండిషన్ ఓకే కాకపోతే ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ 20 అనేది కరెక్ట్ అయితే ఇది మనకు ప్రింట్ అవ్వాలి. ఎస్, ఏ ఈస్ గ్రేటర్ దెన్ 20 అనేది మనకు ప్రింట్ అవ్వాలి. అది డబుల్ ఇన్వర్టెడ్ కమాస్ పెట్టి దీనికి సెమీకాలన్ అనేది పెడతాం. ఓకే, రన్ చేస్తాం. ఓకే ఇచ్చాను. ఎస్, ఏ ఈస్ గ్రేటర్ దెన్ 20 అనేది మనకి ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఆ 20 తీసేసి 60 పెడతాను. 60 పెట్టేసి